ప్రస్తుతం మనమైతే హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాము. మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా కనపడుతుంది కదా! సో, హిమాయత్ సాగర్ అంటారు. ఒక్కసారి కెమెరా ఆ బిల్డింగ్ వైపు జూమ్ చెయి. రైట్. సో, ఈ బిల్డింగ్ నేను పర్టిక్యులర్‌గా ఎందుకు చూపిస్తున్నానో కూడా నేను నేను మీకు చెప్తాను. ఏంటంటే బేసిక్‌గా హైడ్రా అసలు చాలా మంచి డెసిషన్ అని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అక్రమ కట్టడాల్ని కూల్చివేత అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. అయితే ఏదైతే అయినోళ్ళు కాకుల్లో కానోళ్ళ కంచాల్లోనే కాదు కదా! ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ ఎలా అయితే కూలుస్తున్నారో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలవి కూడా అంటే చాలామంది రాజకీయ నేతలవి కొంతమంది కబ్జా చేసి మరి కట్టుకున్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనమైతే ఇది చెప్పాను కదా! హిమాయత్ సాగర్. సో, హిమాయత్ సాగర్‌ని ఆనుకొని మరి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ ముందు ఆ బిల్డింగ్‌కి వెనకాల కూడా వాటర్ ఉన్నాయి. ఆ బిల్డింగ్‌కి ముందు కూడా వాటర్ ఉన్నాయి. అంటే ఏదైతే చెరువుకి మధ్యలో మన ఇంతకుముందు తాండూర్ ఎక్స్-ఎమ్మెల్యే, మినిస్టర్, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ఆశించి వచ్చినటువంటి వ్యక్తి మన పట్నం మహేందర్ రెడ్డి. ఏదైతే ఆ బిల్డింగ్ కనబడుతుందో ఆ బిల్డింగ్ మన పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి దాన్ని కబ్జా చేసి మరి అక్కడ కట్టుకున్నాడు. క్లియర్ కట్‌గా కనబడుతుంది. ఇలాంటి బిల్డింగ్స్ మీకెందుకు కనిపించట్లేదు? బేసిక్‌గా అదొక ఫార్మ్ హౌస్ అనే చెప్పాలి. ఇలాంటి ఫార్మ్ హౌస్‌లు మీకెందుకు కనిపించట్లేదు? అండ్ ఇంకొకటి మన రంగనాథ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ కూడా చాలా మంచిది. ఆయన కూడా ఈ విషయంలో ఈ హైడ్రాకి సంబంధించి చాలా అంటే చాలా చాలా సీరియస్‌గా ఉన్నాడు. అంటే ఎవరిని వదిలిపెట్టను. ఏదైనా సరే కూల్చేస్తాం అన్నట్టు ఆయన కూర్చున్నారు కాబట్టి, ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా! ఈ బిల్డింగ్‌కి సంబంధించి ఇది ఏకంగా చెరువుని మన హిమాయత్ సాగర్ చెరువు ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసి మరి కట్టాడన్నమాట. సో, అండ్ బేసిక్‌గా చూసుకున్నట్లయితే మన పట్నం మహేందర్ రెడ్డి సార్‌కి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఎందుకంటే అసలు మంచి వ్యూ పాయింట్ అది. ఎంత మంచి వ్యూ పాయింట్ అంటే అక్కడి నుంచి నుంచొని చూస్తే మాత్రం మొత్తం క్లియర్ కట్‌గా చాలా బాగా కనబడుతుందన్నమాట. సో, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఈ విషయం పట్ల కూడా తీసుకుంటే అంటే ఇలాంటి కట్టడాలను కూడా చూసి ఆయన డెసిషన్ తీసుకుంటే చాలా బావుంటది. ఎందుకంటే వీళ్ళనే కాదు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇక్కడే దగ్గరలోనే ఒక ఫార్మ్ హౌస్ ఉంది. అలాగే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా ఒక ఫార్మ్ హౌస్ ఉంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్స్‌క్లూజివ్‌గా మన పట్నం మహేందర్ రెడ్డి అనమాట. సో, ఏదైతే ఉందో అంటే ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు అయినోళ్ళకి ఆకుల్లోనే కాకుండా కానోళ్ళకి కంచంలో అంటే ఎవరైతే బిల్డింగ్స్ అన్నీ కూలగొడుతున్నారో ఇలా కూడా అంటే ఈ ఇలాంటి ఫార్మ్ హౌస్‌లు కూడా చూసి గుర్తించాలి అనేది ఒక చిన్న విన్నపం. సో, ఇంకా మనకు కొన్ని విజువల్స్ అయితే నేను చూపించే ప్రయత్నం చేద్దాం. రండి క క కళ్యాణ్ కొంచెం కెమెరా ముందుకు తీసుకెళ్దాం దా. ఇది మన పట్నం మహేందర్ రెడ్డి సార్ ఫార్మ్ హౌస్‌కి వెళ్ళే దారన్నమాట. ఒకసారి నేను మీకు ఇదంతా చూపించే ప్రయత్నం చేద్దాము. సో, ఏదైతే ఉందో ఈ ఫార్మ్ హౌస్ అంతా కూడా కబ్జా చేసి మరి ఇక్కడ రోడ్డు కూడా వేసుకున్నారాయన. రోడ్డేసుకొని మరి చాలా దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. సో, మీకైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే బఫర్ జోన్‌కి సంబంధించి చాలామంది ఇప్పుడు జన్వాడ ఫార్మ్ హౌస్‌కు కూడా సంబంధించి దాన్ని త్వరలో కూల్చేస్తారు. కేటీఆర్ ఫార్మ్ హౌస్ కూల్చేస్తారు. బఫర్ జోన్‌లో ఉందని ఏదైతే మాట్లాడుతున్నారో ఒకసారి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ ఇవి కూడా చూడాలి గదా! ఈ ఫార్మ్ హౌస్‌లన్నీ కూడా అంటే నిక్కర్సైన జర్నలిజం అంటే ఏంటో ఒక్కసారి మనం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం కూడా జనాల్లోకి వెళ్ళి అసలు వీళ్ళ అక్రమ కట్టడాలు వీళ్ళ కబ్జాలు ఏంటో కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో, ఇదంతా కూడా చెరువే. ఒకప్పుడు చెరువే. ఇదంతా కూడా కబ్జా చేసి మరి ఇది చేశారు చూడండి. ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ఆద్య టీవీ నుంచి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా కూడా అంటే అక్కడ ఒక రాయి కనపడుతుంది మీకు చూడండి. ఈ రాయి ఉంది కదా! ఈ రాయి ఎంత ఈ ఈ ఈ రాయి ఎంతైతే ఎత్తుందో ఈ రాయికి ఎత్తు సమానమైన బిల్డింగ్ అయితే మన పట్నం మహేందర్ రెడ్డి కట్టడం జరిగింది. సో, ఇదంతా కూడా కబ్జా చేసినటువంటి నేలే. కబ్జా చేసి అదిగోండి. మనం ఇప్పుడైతే ఫార్మ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. ఏదైతే ఉందో ఇది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫార్మ్ హౌస్. ఒక్కసారి కెమెరా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉస్మాన్ సాగర్ కూడా ఏ విధంగా ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే ఎంత దగ్గరగా ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాము. రైట్. సో, ఈ విజువల్స్ మీరైతే చూస్తున్నారు కదా! ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ఇవి. ఈ విజువల్స్‌కి సంబంధించి ఏదైతే ఉందో అండ్ బేసిక్‌గా ఇది ఈ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా కాదు. ఇక్కడంతా కూడా చేపలు పట్టేటోళ్ళు లేకపోతే మిగతా వాళ్ళొచ్చి జస్ట్ ఇది చూసి వెళ్ళిపోయే అటువంటి ప్రాంతం అన్నమాట. సో, ఒక్కసారి మనమైతే చూద్దాము. ఇక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ మీకు ఎంత క్లియర్‌గా అంటే ఎంత దగ్గరగా కనపడుతుందో చూడండి. మన పట్నం మహేందర్ రెడ్డికి సర్చ్ చేసినటువంటి భాగవతం అన్నమాట. చూస్తున్నారు కదా!
సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది బేసిక్‌గా రెసిడెన్షియల్ ఏరియా కాదు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఐలాండ్‌లో కట్టుకున్నట్టుంది. ఇక్కడి నుంచి చూస్తుంటే కూడా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా అందంగా కనపడుతుంది. బేసిక్‌గా యెస్, నేను ఇందాక చెప్పాను కదా మీకు, పట్నం మహేందర్ రెడ్డి సార్ చాలా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందని. మామూలుగా లేదు. ఆయన మంచి ఇదిగా కనపడుతుందనమాట. సో, ఒక ఐలాండ్‌లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ మనం ఇప్పుడైతే చూస్తున్నాం. సో, హైదరాబాద్‌లో హైలాండ్ ఎలా ఉంటుంది? హైలాండ్‌లో ఫార్మ్ హౌస్ ఉంటే ఎలా ఉంటుంది? ఇది ఆ ఫార్మ్ హౌస్. సో, మన ఏవి రంగనాథ్ సార్ హైడ్రా మీద ఎంతైతే సీరియస్‌గా ఉండి అక్రమ కట్టడాలన్నీ కూల్చుతున్నారో, అలాగే ఒక్కసారి ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టి, ఇలాంటి వాటి మీద కూడా కన్నేస్తే కూడా అంటే ఒక్కసారి దృష్టి పెడితే చాలా బావుంటుంది అనేది ఒపీనియన్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఇది మొత్తం కూడా చెరువు కబ్జా చేసినటువంటి నేల. ఇదంతా కూడా చెరువే. ఈ చెరువు మీద ఇంత ఎత్తున మట్టి మోపి మరి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇదే కాదు, మీకింకా అయితే నేను చాలా వరకు ఈ కాంగ్రెస్ నేతలకి సంబంధించి, రాజకీయ నేతలకి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో, ఇది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ ఇది. ఇది హిమాయత్ సాగర్ చెరువుని కబ్జా చేసి మరి ఇక్కడ ఈ ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు.